హాయ్. మన కిడ్స్ యూజువల్‌గా మనం ఫిట్స్‌తో కొట్టుకుంటే మనం చూసి దాన్ని తట్టుకోవడం చాలా వరకు ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. మనం దాన్ని కంట్రోల్ చేయలేము. దాన్ని ఎందుకొస్తుందనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ ఫీవర్‌తో వచ్చిన ఫిట్స్ ఏది డేంజర్, ఏది నాట్ సో డేంజర్ అనేది మనం తెలుసుకుందాం. యూజువల్‌గా 6 మంత్స్ టు 6 ఇయర్స్ మధ్యలో వచ్చే ఫీవర్‌తో వచ్చే ఫిట్స్ కొంతవరకు కంపారిటివ్‌గా లాంగ్ టర్మ్ అవుట్‌కమ్స్ బెటర్‌గానే ఉంటాయి. ఓన్లీ 2% ఆఫ్ దెమ్ గో టు ఎపిలెప్సీ, అంటే కంటిన్యూస్‌గా లైఫ్ లాంగ్ ఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫస్ట్ ఫిట్స్ ఎప్పుడు ఇంపార్టెంట్. 1 ఇయర్ లోపు గానీ ఫిట్స్ యూజువల్గా రాకూడదు. లేదా విదిన్ 24 అవర్స్‌లో మోర్ దాన్ 1 టైమ్ ఫిట్స్ వచ్చినా సరే అవి డెఫినెట్గా అవి రిస్క్తో కూడుకున్నవి, లేదంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫిట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అది కాకుండా ఫీవర్ విత్ అదర్ కాజెస్, లేదా జలుబు దగ్గు వచ్చి జ్వరం వచ్చింది, హై జ్వరం వచ్చి వెంటనే ఫిట్స్ వచ్చి ఒక 5 మినిట్స్లో ఫిట్స్ వచ్చి తగ్గిపోయింది, ఓన్లీ ఒకటే వచ్చింది ఆ డే అంతటికి అలా అనిపిస్తే మాత్రం అవి ఫిబ్రవరి షేజెస్ అంటాము, సింపుల్ ఫిబ్రవరి షేజెస్. అలాంటి ఫిట్స్ మనం ఎక్కువ భయపడాల్సిన నీడ్ తక్కువ ఉంటుంది. కానీ డెఫినెట్గా ఫిట్స్ వచ్చే టైంలో మనం చేయాల్సిన కేర్ తీసుకోవాలి. నోట్లో తినడానికి తాగడానికి ఏమీ అడ్డుపడకుండా చూసుకొని సైడ్కి పడుకోబెట్టి ఫిట్స్ తగ్గే వరకు మనం జాగ్రత్తగా బ్రీతింగ్ అది తీసుకునే అలౌ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గుతుంది. వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి మీకు త్వరగా తీసుకుని వెళ్తే ఆ కన్సర్న్ ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు రికవరీ బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.